వేలు కంట్లో ఇలా పొడుచుకుపోవడం జరగదండి, ఎవరికి, చిన్నపిల్లలకు కూడా జరగదండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు జరగదంటే ఈ శరీరం లోపల ఉన్న జీవశక్తికి ఇదంతా ఒకటే విభాగం, దీంట్లో ఒక అవయవం ఇంకో అవయవానికి హాని చెయ్యకూడదు అనే స్పృహ ఉంది. ఆ స్పృహ భగవచ్ఛక్తి, ఆ స్పృహ భగవచ్ఛక్తి. దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? దాన్ని ఎవరు, నువ్వు తెలుసుకోవాలి కానీ దాన్ని బొమ్మ గీసి చూపిస్తారా? అయితే వేలు మన కన్నును పొడవకపోవడం ఏంటండి? ఎంతోమంది కంట్లో వేలుకు పెట్టి పొడి చేసి కాపురాలు కొలగొట్టేసేమే మహానుభావులం. మన వేలు మన కన్ను ఎందుకు పొడుచుకోదండి? దానికి తెలుసు ఇది ఒక శరీరం, ఇది ఒక యూనిట్, ఇందులో ఒక కాలు ఇంకో కాలికి, ఒక కన్ను ఇంకో వేలికి హాని చేయకూడదు, ఇదంతా ఒకటే. ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఎలా అన్వయించుకోవాలి? ఒక శరీరంలో ఉండే అవయవాలకి ఒకదానికి ఒకటి హాని చెయ్యకూడదు అనే భావన ఖచ్చితంగా ఉండి అమలైనప్పుడు ఈ విశ్వమంతా ఒకటే శరీరం అంటే మనం ఎవరికైనా హాని చేస్తామండి? అసలు ఆ ఆలోచనైనా వస్తుందా? ఆ విశ్వమంతా ఒకటే శరీరం. దాన్నే విష్ణు సహస్రంలో విశ్వం విష్ణు అన్నారు. విశ్వమంతా విష్ణువే.